బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో భాగంగా గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. వరంగల్ ఎల్కతుర్తిలో జరిగే రజతోత్సవ మహాసభకు నాగర్ కర్నూలు జిల్లా నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారని ఆయన అన్నారు. అలవి కాని హామీలతో ప్రజలను మోసం చేసిన రేవంత్ ప్రభుత్వంపై అతి తక్కువ సమయంలోనే ప్రజలకు విరక్తి వచ్చిందన్నారు. అందుకే మళ్లీ కేసీఆర్ సీఎం కావాలని ఆయన ప్రసంగం వినాలని అనుకుంటున్నారంటున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డితో మా ప్రతినిధి శేఖరాచారి ఫేస్ టు ఫేస్. ఈరోజు వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి రజతోత్సవ వేడుకలు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలంతా కూడా ఎక్కడికక్కడ నియోజకవర్గ ప్రజలను, జిల్లా ప్రజలను తీసుకెళ్లడానికి అప్రమత్తం చేశారు. వాళ్ళకి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఇదే విషయం మాట్లాడడానికి మనతో పాటుగా మాజీ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి ఎంతమంది తరలి వెళ్తూ ఉన్నారు? తర్వాత వాళ్ళకి ఎలాంటి ఏర్పాటు చేశారు? ప్రధానంగా మాకు ఇప్పటికి 24 ప్లీనరీలు జరిగినాయి. ఇప్పుడు జరగబోయే సిల్వర్ జూబ్లీ 25వ సంవత్సరం సిల్వర్ జూబ్లీ ఇటు పార్టీకి కానీ ఇటు రాష్ట్ర ప్రజలకు కానీ ఒక పండుగ లాంటి వాతావరణం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలన్నీ ప్రాలదోలి రైతాంగానికి అన్ని సబండ వర్ణాలకు, ఇటు వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు, వ్యవసాయ రైతులకు, రైతు కూలీలకు ఒక భరోసా కల్పించి 10 సంవత్సరాల్లో ఒక మంచి పునాది వేసినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు 420 గ్యారంటీలతో మోసం చేసి, అయ్యో కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, మేము 15,000 ఇస్తాం, కేసీఆర్కు ₹1,00,000 ఇస్తున్నాం, మేము తుల బంగారం ఇస్తాం అని మాయమాటలు చెప్పడం వల్ల కొంతమంది నమ్మి ఒకసారి 2 సార్లు వీళ్ళకి వేసినాం కదా, ఒకసారి వీళ్ళకేద్దామని ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. అయ్యో మేము ఓటేసిన సంవత్సరం లోపే అరే తప్పు చేశాం కదా అని ఒక భావన వచ్చింది ప్రజల్లో. ప్రభుత్వం విఫలమైంది. ప్రభుత్వాన్ని విఫలమైనప్పుడు ప్రతిపక్ష హోదాగా కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ కొరలు వంచి ఇలా ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఈరోజు సాయంత్రం సిల్వర్ జూబ్లీ సందర్భంగా వరంగల్లో జరగబోయే బహిరంగ సభకు లక్షలాదిగా, ఇన్ని లక్షలు అని చెప్పలేం, లక్షలాదిగా తరలి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మా నాగర్ కర్నూలు నియోజకవర్గం నుంచి మాకు ఇచ్చినటువంటి టార్గెట్ 3,000. కానీ ఏ ఊరికి పోయినా 3,000 అంటే 15 మంది 20 మంది మాత్రమే వచ్చే అవకాశం. కానీ ఇవాళ ఒక్కొక్క ఊరు నుంచి 100 మంది, 150 మంది, 200 మంది పైన అవుతున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో వారు ప్రెస్ మీట్ పెట్టిన, బహిరంగ సభలలో మాట్లాడిన, కేసీఆర్ గారి ప్రెస్ మీట్ ఉంది, రేపు కేసీఆర్ గారు పలానా సభలో మాట్లాడబోతున్నారు అని చెప్తే ఏం మాట్లాడతారని ఉత్కంఠగా 24 గంటలు ఆలోచన చేసి ఆ టైంకు టీవీల ముందు కూర్చునే వాళ్ళు. చాలా కాలం తర్వాత, సుమారుగా 16 నెలల తర్వాత ఇలా లక్షలాది మంది ప్రజల సమక్షంలో వచ్చినటువంటి ప్రభుత్వం వైఫల్యం చెందింది. గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకుపోతున్నారు, మా తరపున ఏం మాట్లాడతాడు, మా సమస్యలను ఏ విధంగా, మాకు ఏ విధమైన భరోసా ఇస్తాడు, కేసీఆరే కాపాడుతాడు అని ప్రజలు అనుకున్న టైంలో రేపు ఏమి ఇస్తాడనే ఉద్దేశంతో ఒక ఉత్కంఠత వేరింది. కేసీఆర్ వరంగల్ ప్రాంతానికి కేసీఆర్ గారి బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి అవినాభావ సంబంధం. ఎక్కడ మీటింగ్ పెట్టినా వరంగల్ మీటింగ్ చాలా అద్భుతంగా సక్సెస్ అయినటువంటి ప్రాంతం వరంగల్. మళ్ళీ అదే వరంగల్ నుంచి, అదే వరంగల్ గడ్డ నుంచి ఈరోజు గడిచించబోతుంది సాయంత్రం. ఉమ్మడి 10 జిల్లాలు అంటే 10-15 లక్షల మంది ఈ బహిరంగ సభకు వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గ ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా సభా ప్రాంగణం గొప్పది. ఇక్కడ నుంచి కార్యకర్తలకు ఇప్పటికే మేము ఆర్టీసీ బస్సులో 50 ఆర్టీసీ బస్సులు బుక్ చేసినాం. ప్రైవేటు ఒక 25-30 మంది ప్రైవేట్ బుక్ చేసినాం. ఒక